హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగో ఇందాకలా చెరువులో మేము చేపలు పట్టాం కదా, అది కాలువలో పట్టాం కదా, ఆ కాలువలో పట్టిన చేపలు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి క్లీన్గా కడుక్కుంటున్నామండి. అందరూ ఏంటంటే ఏదో పైన కడిగేసి వండేసుకొని తింటారు. అలా వండుకుంటే నీచు వాసన పోదు. సో ఇదిగో 8 సార్లు కడగాలి. కడిగిన ప్రతిసారి ఆ చేపల్లో బ్లాక్ కనపడుతుంది కదా సెంటర్లో పొట్టలో, ఆ బ్లాక్ని క్లీన్గా కడుక్కుంటేనే కూర మంచి టేస్ట్ వస్తుంది. బ్లాక్ని కడగకుండా చాలామంది వేసేసుకొని తినేస్తూ ఉంటారు, అప్పుడు టేస్ట్ అంతగా ఉండదు. ప్రతి చేపని నీట్గా రుద్దుకోవాలి. పులుసు బలగా ఉంటాయి చేపలకి. సిటీలో వాళ్ళు ఇవన్నీ ఏం చేసుకోరు, ఏదో కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని వండేసుకొని తినేసేస్తుంటారు. అలా కాదండి, చాలా క్లీన్గా ఉండాలి చేప. అప్పుడే చేప టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. చేపను కడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా కడుక్కోవాలి, లేకపోతే చేతిలో ముళ్ళు గుచ్చుకుపోతాయి. కోసేటప్పుడు చేపలోంచి ముళ్ళు బయటకు పొడుచుకొని వస్తాయి, అవి చేతుల్లో గుచ్చుకున్నా అంటే చాలా ప్రమాదం, సెప్టిక్ కూడా అవుతాయి. చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. చేపలు కడిగేటప్పుడు చాలా నీట్గా కడుక్కోవాలి. ఆ బ్లాక్ అనేది ప్రతి చేపకే ఉంటుంది. ఇవి పైలెట్లు అంటారు వీటిని, గురకలు. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. అది బ్లాక్ అనేది నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. ప్రతి చేపకి ఉంటుంది ఆ బ్లాక్ అనేది పొట్ట లోపల. అది శుభ్రంగా తుడుచుకోవాలి బ్లాక్ని, అప్పుడే చేప అనేది నీట్గా ఉంటుందండి. ఇది మా ఊర్లో ఇప్పుడు మా అమ్మ అయితే ప్రతి చేపని ఆ బ్లాక్ అనేది శుభ్రంగా కడిగేస్తుంది. ఒక్క చేపకు కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రతిదీ కడగాలి. పొట్ట మధ్యలో ఉంటుంది నల్లగా, అది క్లీన్ చేస్తేనే కూర టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ అనేది రాదు. ప్రతి చేపకి ఉంటుంది బ్లాక్. గురకలు కొనుక్కునే ప్రతి ఒక్కరికి ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ బ్లాక్ అనేది క్లీన్గా చేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. శుభ్రంగా తీసేసుకొని లోపల పేగులు ఏమైనా ఉన్నాయా అవన్నీ తీసుకోవాలి. చాలామంది మార్కెట్కి వెళ్ళి చేపలు అడుక్కోసి ఇంకా నీళ్ళు వేసి తుడిచేసి ఎట్టబడితే అట్లా వండేసుకుంటుంటారు. అలా వండితే టేస్ట్ అనేది తెలియదండి. చేపకి పేగులు అవన్నీ లోపలే ఉంటాయి. మొత్తం ప్రతి ఒక్కటి శుభ్రంగా చేసుకోవాలి. నేను చెరువు దగ్గర కోసుకొని వచ్చినా కానీ మళ్ళీ మా అమ్మ ఇంటికాడ చాలా నీట్గా తుడుస్తూ ఉంది. బ్లాక్ ఇవన్నీ తీసేస్తూ ఉంటుంది. ఏదైనా పెద్దవాళ్ళు పాతకాలం నాటి వాళ్ళు కదా, వాళ్ళకి ప్రతిదీ నీట్గా ఉండాలి. చూడండి ఎంత నీట్గా చేస్తుంది, ఆ బ్లాక్ అనేది లేకుండా శుభ్రంగా చేపెట్టి మొత్తం కడిగి వస్తుంది. చాలామంది ఏంటంటే ఒళ్ళు బద్ధకం వేసి చేసుకోవటానికి ఒళ్ళు మందం వేసి ఏది చేయరు, సరిగ్గా పైపైన చేసేస్తూ ఉంటారు. అలా కాదండి, ప్రతిదీ నీట్గా తుడుచుకోవాలి, శుభ్రంగా చూసుకోవాలి. చేప కోసిన తర్వాత పొట్ట లోపల పేగులు ఏమైనా ఉన్నాయో ఏమన్నా చూసుకోవాలి. చేప అనేది నీళ్ళల్లో పాచి గడ్డి ఇసుక ఇవన్నీ తింటూ ఉంటుంది. అవన్నీ మనం కూరలు వేసి తినేటప్పుడు కరకర అంటుంటుంది, పంటి కింద ఇసుక పడుతూ ఉంటుంది. పేగులు ఎక్కడెక్కడ ఉంటాయి తీసుకోవాలి శుద్ధంగా. అలా చేసుకుంటేనే చేపల కూర, లేదంటే అది ఏంటిదో మనకి కూడా తెలియదు. మేమైతే ఇలా క్లీన్గా చేసుకుంటాం, ప్రతి ఒక్కటి శుభ్రంగా తీసేసుకొని. సో మీరు ఎలా వంట చేసుకొని ఎలా తింటారు అన్నది నాకు చెప్పండి. అసలు మీరు ఎక్కడెక్కడి నుంచి వీడియోలు చూస్తున్నారు ఏంటని కూడా నాకు కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే కడుగుతూనే ఉంటారు. దగ్గర ఒక 10 నిమిషాల పాటు కడిగారు మా వాళ్ళు. నేనైతే టైం ఎక్కువైపోతుందని చెప్పి 5 నిమిషాల వరకు పెట్టాను వీడియో. శుభ్రంగా కడిగేసి కడిగిన ప్రతిసారి ఆ వాటర్ని పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి మళ్ళీ కడగాలి. అలా కడిగితేనే అందులో ఉన్న మురికి బల్లగా ఆ బ్లాక్ కలర్ ఉన్న రంగు పేగులు అవన్నీ పోతూ ఉంటాయి. చేపలు కడిగిన ప్రతిసారి వాటర్ రంగు మారిపోతూ ఉంటుంది, రెడ్ కలర్లోకి వస్తుంటాయి వాటరు. అలా రాకుండా ఎప్పుడైతే వాటర్ వైట్ కలర్లో ఉంటుందో అప్పుడు మనం చేపలు క్లీన్ అయినట్టు అర్థం. వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుగుతూనే ఉండాలి వాటిని. మేమైతే ఇప్పటికీ 8 సార్లు కడిగాం. వాటర్ క్లీన్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నట్టు చేపలు. ఇప్పుడు కూడా కొంచెం రంగు ఉన్నాయి, బుడగలు పేగులు వస్తూనే ఉన్నప్పటికీ ఎన్నిసార్లు కడిగినా కానీ ఫ్రెష్గా వాటర్ ఎప్పుడైతే వస్తాయో అప్పటి వరకు కడుగుతూనే ఉండాలి. ముఖ్యంగా గుర్రకలు కొనేవాళ్ళు పొట్టలో ఉన్న బ్లాక్ కలర్ని కంపల్సరీ తీసేయాలి. ఇది మా ఇంటి ముందున్న చెట్లు అండి. మేము కూరగాయలు పెద్దగా కొనుక్కోము, చెట్లకే కాస్తాయి మా ఇంటి ముందు. వంకాయలు టమోటాలు ఇలా మేము ఇంటి ముందే చెట్లు వేసుకొని నాటుకుంటాము. మాకు
ఎవ్రీడే ఒక 5 కాయలు 6 కాయలు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు కూరకి తీసుకుంటూనే ఉంటాము. వంగ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు అన్నీ వేసేసి ఉన్నాం.